ఈ ప్లాంట్ కి శంఖపుష్పి అని పేరు. ఈ శంఖపుష్పి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూస్ ని మనం కొన్ని తీసుకుంటే కనుక హార్మోన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ లోనే తయారవుతాయి. సో వాటి హెల్త్ బాగుండాలి, వాటిలో ఇంబ్యాలెన్సెస్ రాకూడదు అని మనం కాపాడుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సపోజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, వచ్చినప్పుడు దాని నుంచి మనము బయటపడడానికి కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్గా మనం తీసుకుంటే కనుక చాలా ఇష్యూస్లో డిప్రెషన్, స్ట్రెస్ లెవెల్స్, ఆల్జైమర్స్ మర్చిపోతూ ఉంటారు. బేసిక్గా కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో ఈ మరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే చిన్నవాళ్ళు కూడా అంటారు, ప్రతి చిన్న విషయము మర్చిపోతున్నాను, ఎందుకు ఇలాగ అవుతుందో తెలియదు, ఇలా కొంచెం చాలా వరీ అవుతూ ఉంటారు. సో ఇటువంటి ఇష్యూస్కి చాలా చాలా మంచిది. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనం తీసుకుంటే ఫీవర్, ఇన్ఫెక్షన్స్, అలాగే అందరికి ఇప్పుడు పెద్ద సమస్య అంటే వెయిట్కి సంబంధించింది. సో వెయిట్ లాస్కి కూడా ఇది చాలా చాలా మంచిది. ఇది బేసిక్గా ఏం చేయాలి అంటే ఈ శంఖపుష్పి పౌడర్ ఏదైతే మంచి క్వాలిటీ ఉండేది మనం తీసుకోవాలి. ఓకే, దానికి 1 స్పూన్ శంఖపుష్పి పౌడర్కి 1 స్పూను పటిక బెల్లం, పాలిష్డ్ది కాదు, అన్పాలిష్డ్ది మనకి మంచిది, దాన్ని పౌడర్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని దాన్ని 1 స్పూను కన్జ్యూమ్ చేస్తే చాలా చాలా మంచిది. ఇప్పుడు మనము ఎక్కువగా వినేది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లల్లో మనము ADHD కిడ్స్ని బాగా హైపర్ కిడ్స్ అంటారు. మానసికంగా ఇబ్బంది ఉండేటటువంటి పిల్లలు, గ్రోత్ సరిగ్గా ఉండదు, వాళ్ళ ఏజ్ని బట్టి కమ్యూనికేషన్ సరిగా ఉండదు. వాళ్ళు అంటే మన ప్రపంచంలో ఉండి కూడా పాపం వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటూ ఉంటారు. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి శంఖపుష్పి చాలా చాలా మంచిది. సో దీనికన్నా ఎక్కువగా ఇప్పుడు పేరెంట్స్కి ఉండేటటువంటి సమస్య ఏంటంటే పిల్లల మెమరీ ఇష్యూ. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు ఎంత చదివినా కూడా మెమరీ ఉండట్లేదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. కొంతమంది పిల్లల విషయం తీసుకోండి, వాళ్ళు చెప్తారు, మేము అన్ని చదువుతున్నాము, అన్ని గుర్తున్నట్టు ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాద్దామా అనుకునేసరికి అన్ని మర్చిపోతున్నాము అంటారు. అలాంటి వాళ్ళకి శంఖపుష్పి ఒక వరం. ఓకే, రెగ్యులర్గా మనము మన హెల్త్ని ఇబ్బంది పెట్టేటటువంటివి ఎక్కువగా తీసుకుంటామండి. రోజు చాయ్ తాగుతూ ఉంటాం, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, ఇవన్నీ మనకి హెల్త్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఒక రకంగా ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో కూడా మెమరీ పవర్ తగ్గుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా తెలియకుండా అనేక మైండ్కి సంబంధించిన అనారోగ్యాలు ఇలాగా హైపర్ స్టిమ్యులేటర్ ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో వాటి అన్నిటి వల్ల కూడా వస్తాయి. సో వాటి నుంచి కాపాడుకోవాలి అంటే శంఖపుష్పి ఇస్ ద బెస్ట్ రెమెడీ. సో దీన్ని ఛాయ్ లాగా చేసుకొని తీసుకో. చిన్న పిల్లల్లో ఇష్యూ ఉంటుందండి, కొంచెం మధ్య వయస్సు ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ఇష్యూ ఉంటుంది. ఏంటంటే బెడ్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ శంఖపుష్పి పౌడర్ని రాత్రి మిల్క్లో మోతాదుగా, ఏజ్ని బట్టి కూడా మోతాదు చెప్పాల్సి, నరాల బలహీనత సమస్యను చెప్పుకోవచ్చు. సో దాంట్లో వేసుకొని మంచిగా దాన్ని బాయిల్ చేసి దాన్ని మనము కన్జ్యూమ్ చేస్తే ఈ ప్రాబ్లంకి మంచి పరిష్కారం వస్తుంది. సో ఇలాగా రకరకాలుగా శంఖపుష్పి మనకి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్కి సపరేట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, స్ట్రెస్కి సపరేట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది, హార్ట్కి చాలా చాలా మంచిది, డయాబెటీస్కి కూడా మంచిది. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి.